హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదైతే మన వినాయక చవితి రోజు పక్క రోజు అనమాట. అయితే డే 18 మన 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 18 రోజు పొద్దున్నే వేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఎందుకంటే ఈ రోజే మా ఊర్లో నిమజ్జనం చేసేస్తున్నారనమాట. మామూలుగా అయితే వినాయక చవితి అయిన 1 week తర్వాత చేస్తారు, బేసిక్గా నెక్స్ట్ వీకెండ్, ఆ కమింగ్ వీకెండ్లో చేస్తారు. కానీ ఈసారి కొంచెం అంటే నెక్స్ట్ డేనే చేసేస్తున్నారు. అయితే ఈ నిమజ్జనంకి నేను ఇంక మామూలుగా నిమజ్జనం వచ్చినప్పుడు దేవుడికి హారతి ఇస్తాం కదా, ఇంకా అందుకని చెప్పేసి ఫ్రెష్ అప్ అవుతున్నాను. ఇంకా దట్టు ఏంటంటే మా అత్త ముందే చెప్పింది, నిమజ్జనం అప్పుడు వాళ్ళు వాటర్ వేసుకుంటారు, కలర్స్ వేస్తారు, అట్లా అంతా చెప్పింది. కానీ నేను ఎందుకు అసలు కొంచెం నెగ్లెక్ట్ చేశాను. అయితే ఇంకా దేవుడు వచ్చేసింది కదా అని చెప్పి కర్పూరం తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పటికి తప్పమని పోసారు వాటర్. అసలు ఫుల్ తడిచిపోయాను. నేను యాక్చువల్గా ఆల్రెడీ అంటే హెడ్ బాత్ ఎక్కువ చేస్తున్నాను అని చెప్పి ఫీల్ అవుతున్నా. హెయిర్ ఎక్కువ అంటే వాష్ చేయడం వల్ల బాగా ఎక్కువ డ్రై అయిపోతుందని రెగ్యులర్గా వాష్ చేయకూడదు అన్నట్టు అట్లా అనుకున్నా. వీళ్ళు ఇంకా తడిపేసరికి తప్పించుకొని పరిగెత్తే లోపలే తడిపేశారు. ఇంకా అక్కడే ఉంటే కలర్స్ అన్నీ పెడితే మళ్ళీ ఎక్కువ షాంపూ వేసి వాష్ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎట్లా ఒకటి తప్పించుకొని వచ్చేసాను. అందుకే లేకపోతే బాగా ఎంజాయ్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా హెడేక్ కూడా ఉంది, అందుకని చెప్పి ఇంకా మళ్ళీ హెడ్ బాత్ ఏం చేస్తాంలే అని చెప్పి నేనైతే తప్పించుకొని వచ్చేసాను. అప్పటికి తడిపేశారులేండి, బట్ దట్ వాజ్ ఏమంటారు జాయ్ఫుల్ మూమెంట్. బాగా ఎంజాయ్ చేశారు, మా బాబుకి కూడా బాగా తడిపేశారు. సో అది మరి ఈరోజు వచ్చేసి పొద్దున్న డీటాక్స్ డ్రింక్ కానీ, జిమ్ కానీ, ఇంకా డ్రై ఫ్రూట్ జ్యూస్ కానీ అవి ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే ఊర్లో ఉన్నాను కాబట్టి. మామూలుగా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10:30కే తీసుకున్నా. టైమింగ్ అయితే మెయింటైన్ చేశాను. ఇడ్లీ చికెన్ తీసుకున్నాను. ఆ తర్వాత అయితే మా మామ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పుంటాను ఏంటంటే, మా మామ మేము వచ్చామంటే చాలా స్నాక్స్ తెచ్చేస్తారు, కవర్స్ పట్టుకొస్తారు. ఇంకా నేను చాలా అవాయిడ్ చేస్తాను, అంటే తీసుకురావద్దని చెప్పి. ఎందుకంటే తీసుకొచ్చేటప్పటికి నేను తినడం కాకుండా మా బాబు తినాల్సి వస్తుంది కదా అనేది నా బాధ అనమాట. కాబట్టి నేను మోస్ట్లీ వద్దనే చెప్తాను. కానీ ఇంకా వాళ్ళ ప్రేమని మనం ఆపలేం కదా. వాళ్ళకి తెలిసిన వన్ ఆఫ్ ద ప్రేమ ఇట్లా చూపిస్తారనమాట. అంటే ఇదొక రకమైన ప్రేమలాగా చూపిస్తారు, వాళ్ళకి నచ్చితే తీసుకురావాలి అన్నట్టు. అట్లా తీసుకొచ్చారు. ఇంకా సరే అన్నట్టు ఈ కేక్, హనీ కేక్, కాలేజ్ టైంలో మేము ఫుల్ తినేవాళ్ళం. మా కాలేజ్లో మాకు అవైలబుల్గా ఉన్న కేక్స్లో కొంచెమైనా టేస్టీగా ఉండేది, కొంచెం బాగుండేది హనీ కేక్ ఉండేదన్నమాట. కాబట్టి హనీ కేక్ ఉంటే కొద్దిగా తీసుకున్నా, ఎక్కువ తినలేదు, ఒక 2 spoons తిన్నాను అంతే. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఏమైనా తినాలనిపిస్తే కంప్లీట్గా అంటే జంక్ ఫుడ్ ఏమైనా తినాలనిపించినా సరే ఖచ్చితంగా తినను అన్నట్టయితే అసలు ఉండను. ఎందుకంటే అలా ఉంటేనే క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంది. ఇది మీరు ఒక టిప్ లాగా కూడా ఫాలో అవ్వండి. అంటే మీరు కంప్లీట్గా తినకుండా ఉండగలరు అంటే సూపర్ గ్రేట్, అలాగే ఉండండి. లేదు మీరు ఓవర్ క్రేవింగ్ ఫీల్ అవుతారు అని మీకు అనిపించిందంటే డెఫినెట్గా మీరు కొంచెం టేస్ట్ చేసి మనకి ఆ క్రేవింగ్ ఫీలింగ్ని సాటిస్ఫై చేసేసి వదిలేసేయండి. సో దట్ మనకి దాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగో లేకపోతే మళ్ళీ ఓవర్ ఈటింగ్ చేసేదో అట్లా ఏమీ జరగదు. కాబట్టి నేనైతే ఒక 2 spoons తీసుకున్నాను అనమాట. ఫ్రెష్ అప్ అయిపోయి మేమైతే బయటకు వెళ్ళాము. అయితే కొంచెం పని ఉంది, షాపింగ్ చేయాల్సి ఉంది మా ఆయనకి, మా బాబుకి, ఇంకా నాకు. అట్లా పెద్దగా కాదు, బట్ కొంచెం షాపింగ్ చేయాల్సి ఉంది కాబట్టి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత ఈరోజు మొత్తం నేను బయట ఏమేమి తినాల్సి వచ్చింది, ఏమేమి తిన్నాను అనేది వీడియోలో చూపిస్తాను, చూడండి. దానికంటే ముందు నేనైతే కొన్ని విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే మీరు కామెంట్ చేసిన కొన్ని టాపిక్స్ గురించి, అండ్ నాకు వచ్చిన ద బెస్ట్ అండ్ ఫస్ట్ కామెంట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. కాబట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నాకు ఇలాంటి ఒక కామెంట్ రావడం వెరీ ఫస్ట్ టైం. అయితే ఆ కామెంట్ చూడంగానే ఫస్ట్ నా ఫేస్లో ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే, అసలు మా ఆయనకి వెంటనే చూసావా అసలు ఈ కామెంట్ కోసమే కదా ఇన్ని రోజులు నేను కష్టపడింది అన్నట్టు. అసలు చూడంగానే నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అండ్ ఏదో తేలికైన ఫీలింగ్ అనిపించింది అనమాట. ఇంతకీ ఆ కామెంట్ ఏంటని మీరు అడగచ్చు. ఏంటంటే, మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, ఏమని, మీరు ఆల్రెడీ సన్నగానే ఉన్నారు కదా, ఇంకా చాలు, మీరు ఇంకా మెయింటైన్ చెయ్యండి చాలు అని. అసలు దీంట్లో ఏముందని మీరు అనుకోవచ్చు, బట్ ఆ కామెంట్ చూసినప్పుడు నాకు ఎంత సాటిస్ఫైయింగ్ ఆర్ మంచిగా అనిపించిందంటే అమ్మయ్య అనిపించింది. ఎందుకంటే నేను వీడియోస్ రికార్డ్ చేసి ఆ వీడియోస్లో నేను కనిపిస్తూ నా వాయిస్ ఇస్తూ నేను రికార్డ్ చేసి చూపించడానికి ఇంకో రీజన్ కూడా ఏంటంటే, వెయిట్ లాస్ అనేది మషిన్ మీద నంబరే కాదు, మనిషిలో చూడడానికి చేంజ్ కనిపించాలి. మషిన్ మీద నంబర్ చూపించడం అనేది అదొక రకము, ప్లస్ ఇంచ్ లాస్ అవ్వడం అనేది, ప్లస్ మన షేప్స్లో మన బాడీలో మనం చూడడానికి తగ్గామా లేదా అనేది అది కూడా ఉంటుంది అనమాట. కాబట్టి అలా వాళ్ళకి నేను కనిపించాను అంటే ఆల్రెడీ సన్నగా ఉన్నారు, ఇంకా చాలు, ఇంకా మీరు మెయింటైన్ చేయండి అని వాళ్ళకి కనిపించింది అంటేనే నేను హ్యాపీ.
అలాంటి ఒక కామెంట్ రావడానికి వెనక ఎంత కష్టపడ్డానో, ఎంత కష్టం ఉంది అనేది నాకే తెలుసు. అండ్ మీకు వీడియోలో కనిపించేది ఒక 50% ఉంటుందేమో అంతే. దాని వెనక ఎంత ఉంటుంది అనేది నేను మీకు ప్రతిసారి చెప్తున్నా. నా ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఒక వీడియోలో చెప్తాను అని. సో ఆ వీడియోలో చెప్తాను, కానీ అది ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు. నాకు అనిపించిన రోజు ఖచ్చితంగా చేసి పెడతాను వీడియో. అంటే యాక్చువల్గా వెయిట్ లాస్ వెనక ఉన్న ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది. మీలో ఎంతమందికి ఆ వీడియో కావాలో కామెంట్ చేయండి. నేను రికార్డ్ చేయాలా వద్దా అనేది దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. లంచ్ చేసేసిన తర్వాత మేమైతే ఫలూడా షాప్ ఐస్ జోన్ అని పక్కనే ఉంటుంది, అక్కడికి వెళ్ళాము. ఇది నేను దగ్గర 2-3 ఇయర్స్ అయిందేమో ఇక్కడికి వచ్చి. అంతకు ముందు అంటే ఈ వెయిట్ లాస్ వీటన్నిటికంటే ముందు నేను ఇక్కడికి రెగ్యులర్గా వచ్చేదాన్ని. రెగ్యులర్గా అంటే నాకు బాగా ఇష్టము. నేను ఇప్పటిదాకా టేస్ట్ చేసిన ఫలూడాస్ అన్నిటిలోనూ నాకు ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చే ఈ ఫలూడా అంటే విత్ ఫ్రూట్స్ చేస్తారు, నాకు చాలా ఇష్టము. ద ఫేవరెట్ అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. మామూలుగా నేను టేస్ట్ చేసిన వాటిల్లో ఇది నాకు బెస్ట్ అనిపించింది. ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ అంటే 2-3 ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి. అయితే మా ఆయన్ని అడిగాను, ఇక్కడ దాకా వచ్చాం కదా వెళ్దాము అన్నట్టు. సర్లేరా చాలా రోజులు అయింది కదా నువ్వు కూడా తిని అన్నారు. ఫైనలీ మా ఫలూడా అయితే వచ్చేసింది అనమాట. దీన్ని ఇంకా కొంచెం బాగా డెకరేట్ చేస్తారు, కానీ ఎందుకో రష్ ఎక్కువ ఉండడం వల్లమో ఎందుకో కొంచెం నార్మల్గా ఇచ్చారు. అయితే నాకైతే ఫుల్ క్రేవింగ్స్ ఉండింది. అంటే చూసిన తర్వాత ఎక్కువ క్రేవింగ్ ఫీల్ అయ్యాను. నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఇందులో మొత్తం నేను తినలేదు, ఇందులో ఒక 60% నేను తిని ఉంటాను, మిగతా 40% మా ఆయనకి ఇచ్చేసాను. అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువ శాతం ఫ్రూట్స్ ఇంకా సబ్జా గింజలు ఉంటాయి అనమాట. ఐస్ క్రీమ్ వచ్చేసి ఒక స్కూప్ ఉంటుంది అంతే. ఇంకా వేరే అంటే ఇంకేం ఉండవు. మోస్ట్లీ కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ వాళ్ళు ఏవో వేస్తారు కదా లిక్విడ్స్, అవి ఉంటాయి అంతే. సో మొత్తానికి ఈరోజు నేను ఫలూడా తిన్నాను. ఇది చీట్ మీలా మరేమో నాకు తెలియదు, నాకు అనిపించింది నేను తినేసాను. ఎలాగో ఇది తిన్నాను కదా అని చెప్పేసి మేము లంచ్ చేసేటప్పటికి మధ్యాహ్నం 2:33 అయిందనమాట. ఇంక ఇది ఈ ఫలూడా తినేటప్పటికి 3:34 ఆ టైం అయింది. ఇంకా నేను దీన్నే డిన్నర్గా ఆపేసాను. దాని తర్వాత ఫుడ్ ఏం తీసుకోలేదు. అయితే నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి, మామూలుగా లేదనమాట. అసలు ఇన్ని ఇయర్స్ మిస్ అయ్యామనే ఫీలింగ్ ఉంటుంది కదా. మా బాబు అయితే వాడు యాక్చువల్గా ఐస్ క్రీమ్ అడిగాడు, ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. నాకు తెలిసి నాకు గుర్తుండి 1 month పైనే అవుతుంది వాడు అడుగుతున్నాడు. ప్రతిసారి నేను ఏదో ఒక రీజన్ చెప్పి వాడికి నచ్చ చెప్పేదాన్ని. అయితే ఈసారి అడిగితే వాళ్ళ నాన్న ఇంకా తీసిచ్చేసాడు అనమాట. అలా ఈరోజు నా లాస్ట్ మీల్ ఫలూడాతో ఎండ్ చేసేసి మేమైతే ఇంటికి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. అయితే ఈరోజు వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను నెక్స్ట్ డే వీడియోలో మాట్లాడతాను. ఇంకా కూడా కొన్ని కామెంట్స్ పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా మాట్లాడతాను కమింగ్ వీడియోస్లో. కాబట్టి వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే బాయ్ బాయ్.